చూస్తా ఉన్నాడో. దేవునికి స్తోత్రం. అతని నడకలో మార్పు వచ్చింది. 33వ అధ్యాయం 3వ వచనంలో చూసుకుంటే అతని మనస్సు కూడా మారినట్లుగా జ్ఞాపకం చేయబడతా ఉన్నది. ప్రియదేవులారా 33:3 చూడండి. తాను వారి ముందర వెళ్ళొచ్చు, తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలకు సాగిలా పడెను. ప్రియదేవులారా ఎందుకు అంటే సహోదరుడికి రావాల్సినటువంటి దీవెనలు దొంగతనముగా దొంగిలించాడు. ఎదుట ఉన్నటువంటి సహోదరుడికి నా మీద విపరీతమైనటువంటి కోపం, ప్రతీకారం తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన, పగ ఉండి ఉన్నాయేమో. ఒకప్పుడైతే ఆశీర్వాదమును దొంగిలించి వెళ్ళిపోయాడు వ్యర్థంగా. కానీ ఇప్పుడు ఎలాగ వస్తూ ఉన్నాడు అంటే నా సహోదరుడు నాకు కావాలి అని ఎలా వస్తున్నాడు అంటే ఒకప్పుడు లెక్క చేయనిటువంటి వాడు ఈ రోజున సాష్టాంగ నమస్కారాలు చేస్తూ 7 సార్లు అన్నను ఆమె దూరంలో చూసి అతని కనికరము తన మీదకి రావాలని, అతని కోపము తగ్గిపోవాలని ఏం చేస్తూ ఉన్నాడు అంటే 7 మార్లు నేలకు వంగి నమస్కారము చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఎలా ఉన్నాడంటే వాడు ఎక్కడ పోతే నాకెందుకు అనుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో వాడు ఏమైపోతే నాకెందుకు అనుకున్నాడు. అందుకని ఆశీర్వాదాన్ని దొంగతనంగా దొంగిలించాడు. ఈ రోజు ఎలా ఆలోచన చేస్తున్నాడు అంటే అతడు నా ప్రియ సహోదరుడు అని ఆలోచన చేస్తా ఉన్నాడు. అతని కనికరం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. రోజున ప్రేమికులారా మారినటువంటి మనస్సు దేవునికి కావాలి. మారిన మనస్సు ఎలా ఉంటుందంటే గర్వమును తీసివేసి గర్వమును విడిచిపెట్టినదే తగ్గింపు స్వభావము, తగ్గింపు మాటలు, తగ్గింపు క్రియలతో దేవునికి మహిమ తెచ్చేదిగా ఆ జీవితము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పేరు మార్చబడింది, ఆ ప్రార్థన మారింది, పేరు మారింది, నడక మారింది. ఆ మనస్సు మారి ఉండకపోతే కదా ఈ రోజున యాకోబు గురించి మనం చదువుకునే వాళ్ళము. ఒకవేళ చదువుకున్న అతన్ని ఎంతవరకు విలంగానే, ఒక దొంగగానే అతని గురించి చదివే వాళ్ళము, కానీ అతని గురించినటువంటి ఒక మంచి దృక్పథము ఎప్పుడు ఏర్పడింది అంటే అతను మనస్సు మార్చబడింది. మనకు కూడా ఎన్నో పేర్లు ఉంటాయి, ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం, మనం నడక మార్చుకుంటూ ఉంటామేమో, కానీ మనస్సు అంటే పైకి కనపడదు కదా. మనస్సు పైకి కనపడదు. అది మారిందో మారలేదో మనకే తెలుసు, ఎదుటికి తెలియదు. కానీ నడక ఎదుటికి తెలుస్తుంది, మాట ఎదుటికి తెలుస్తుంది, పేరు ఎదుటికి తెలుస్తుంది, ప్రార్థన మనం చేసే ప్రార్థన వింటూ ఉంటారు. వీటన్నింటి వలన ఇబ్బంది లేదు. కానీ ఆ మనస్సు మారకపోతే నీవు ఎన్ని చేసినా కూడా వ్యర్థమని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అతడి మనస్సు మారింది, తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. అతని అన్నను ఎలా సంబోధిస్తూ ఉన్నాడు అంటే ప్రియదేవులారా మనం జ్ఞాపకం చేసుకుంటే కింద వచనాల్లో 10వ వచనంలో ఉంటుంది, అట్లు కాదు నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. ప్రియదేవులారా మనస్సు మారగలిగింది, అందుకనే చూపు మారింది. మనస్సు మారకపోతే ప్రియదేవులారా నీ మీద నాకేం కోపం లేదని ఇట్లా గుడ్లు గురించి చూస్తే నీ మీద నాకు కోపమే లేదు. మాట ఎట్లుంది? సాఫ్ట్ గానే ఉంది, కానీ చూపు ఎట్లా ఉంది? కరుకుగా ఉంది. అతని మనస్సు మారింది, అతని చూపు మారింది తన సహోదరుడి పట్ల. రోజున మారవలసినటువంటి లక్షణాలు ఎన్నో మానవ జీవితంలో ఉంటున్నాయి.
ప్రియమిత్రులారా, అవి మారినప్పుడే మనకంటూ ఒక ప్రత్యేకతను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనకంటూ ఒక ఆశీర్వాదాన్ని దేవుడు సిద్ధపరిచి ఇవ్వగలుగుతాడు. ఇది మారగలిగినప్పుడు ప్రియమిత్రులారా, మనస్సు మారిన మనస్సును దేవునికి నీవు ఇవ్వకపోతే ఆ మారిన మనస్సులోనికి ఏదో ఒక టైంలో మరలా శత్రువైన సాతాను చేరడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆ మారినటువంటి హృదయంలో దేవునికి స్థానం ఇచ్చావు, లేదా మారిన హృదయాన్ని దేవునికి ఇచ్చేసావనుకో, ఇక అందులోనికి సాతానులో రావడానికి ప్రవేశించడానికి ప్రయత్నము చెయ్యడుగాక చెయ్యడు. ఎందుకంటే అక్కడ నీవు నమ్మిన, నిన్ను రక్షించిన నీ రక్షకుడైన దేవుడు ఆ మారిన మనస్సులో ఉన్నాడు. కాబట్టి యాకోబు యొక్క మాట కూడా మారింది. ఒకప్పుడు కరువుగా ఉన్నటువంటి మాట 5వ వచనంలో చూద్దాం. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, మీరు దేవుడు మీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసులను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిల పడిరి. ప్రియమిత్రులారా, యాకోబు యొక్క మాట కదా, కొంతమంది మాట కటువుగా ఉంటుంది కానీ మనస్సు శుద్ధిమంతునిగా ఉంటుంది. కొంతమంది మాట మృదువుగా ఉంటుంది కానీ మనస్సు కరువుగా ఉంటుంది, క్షమించలేనిదిగా ఉంటుంది. కానీ మాట మారి మనసు మారకపోయినా, మనసు మారి మాటకు మారకపోయినా ప్రమాదము ఏర్పడుతుంది. నీ మాట మారాలి, నీ పద్ధతి మారాలి, నీ హృదయం మారాలి, నీ నడక మారాలి. దేవుడు కోరుకుంటున్నాడు. నూతన సంవత్సరంలో ప్రియమిత్రులారా, యాకోబు ఏ రీతిగా అతడు తనను తాను దేవుని ఎదుట ప్రత్యక్షపరుచుకుని దేవాయి రాత్రి ఎంత గొప్ప ధన్యత ప్రియమిత్రులారా. ఎన్నో ఆన్లైన్ ప్రార్థనల్లో దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉపవాస దినాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఈ సంవత్సరం నాకు ఆశీర్వాదం కావాలి ప్రభువా, ఇదో ఈ దీవెన నేను పొందుకోవాలి తండ్రి అని ఎప్పుడైనా విడువక ప్రియమిత్రులారా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? మోషే ఇశ్రాయేలు అమాలేకీయులకు యుద్ధం వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే, చేతులెత్తి ఆకాశము తట్టు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆ చేతులు ఎత్తిన చేతులు బలవెక్కి భారంగా ఉన్నప్పుడు చేతులు కేంద్రీకరించుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు, అమాలేకీయులు గెలుస్తున్నారు. చేతులు ఆకాశము తట్టు చూపిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు, అమాలేకీయులు ఓడిపోతా ఉన్నారు. ఇది గమనించినటువంటి అతని సహోదరుడైన అహరోను మరియు అతనికి సహకారంగా ఉన్నటువంటి హూరు అనబడినటువంటి వారు ఏం చేశారు అంటే, మోషే చేతులు కిందకి రావడానికి వీల్లేదు, చేతులు ఎత్తి వస్తున్నా ప్రార్థన చేస్తా ఉన్నాడు మోషే. కానీ తెలియకుండానే చేతులు భారంతో పడిపోతున్నటువంటి సందర్భంలో అమాలేకీయుల చేతులు ఇశ్రాయేలీయులు పడిపోతా ఉన్నారు. ప్రార్థన చేయడాన్ని బట్టి ప్రియమిత్రులారా, అహరోను హూరులు ఏం చేశారు అంటే, కర్ర తీసుకుని వచ్చి అతని చేతులకు, మోషే చేతులకు సపోర్ట్గా పెట్టినప్పుడు అతని చేతులు క్రిందకి దిగలేదుగా, ఇశ్రాయేలీయులు ఓడిపోలేదుగా, అమాలేకీయులను ఓడించి విజయమును పొందుకోగలిగారు. ఎన్నో మార్లు ప్రార్థన చేస్తున్నామా? ఎన్నో మార్లు విశ్వాసంతో ఉంటున్నటువంటి మనం ప్రభు దగ్గర ఈ ఆశీర్వాదం నాకు కావాలని పట్టు వదలక ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన ముఖస్థుతిగా చేస్తున్నామా? మొక్కుబడిగా చేస్తున్నామా? చేయాలి కాబట్టి చేస్తున్నామా? లేకపోతే ఎవరి మెప్పు కొరకైనా చేస్తున్నామా? ఎలాంటి ప్రార్థన మనం చేస్తున్నాం? దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యములను గ్రహిస్తున్నటువంటి మనకు దేవుడు ఇచ్చేటువంటి ఆలోచన గొప్పదై ఉండాలి. ఎందుకంటే అతని యొక్క ప్రార్థన మారింది. అంటే ఏమున్నాయి ప్రార్థనలో అంటే లోకపరమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే కాదు, కానీ పర సంబంధమైన ఆశీర్వాదాలు కొరకు యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. ఈ రోజున మనం భూమి మీద మనకు కావలసిన వాటి కొరకే ప్రార్థన చేస్తున్నామా? లేదా భూమి మీద ఈ పాపం నుండి ప్రభావంలో పూర్తిగా విముక్తురాలని చేసి
పరలోకం చేరగలిగే ధన్యతను నాకు ఇమ్మని ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? మన కొరకు మనమే ప్రార్థన చేసుకుంటున్నావా? కష్టంలో, వ్యాధిలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో ఉన్నటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? నీ ప్రార్థన మారకపోతే నీ జీవితం ఎప్పటికీ కూడా మారేదిగా ఉండదు. నీ ప్రార్థన మారాలి, నీ మాట మారాలి, నీ చూపు మారాలి, నీ మనసు మారాలి, నీ నడక మారాలి. ఇవన్నీ కూడా మారినప్పుడే ప్రజలారా యాకోబు ఎలాగైతే దీవించబడ్డాడో దేవుని ద్వారా నీవు నేను కూడా దీవించబడతాం. ఆ దీవెన మనకు కలగాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం విడువక పట్టు వదలక పట్టుదల కలిగి ప్రార్థించేవారుగా ఉండగలగాలి. మారినటువంటి మనిషిగా యాకోబు తనను తాను అన్ని కోణాలలో మార్చుకున్నవాడిగా ఉన్నాడు. మరి మన పరిస్థితి అన్ని కోణాలలో మరి మారగలుగుతూ ఉన్నామా? అన్ని కోణాలలో మనం మారగలుగుతూ ఉన్నామా? యాకోబును ఇక్కడ కొన్ని కోణాలలో చూపించాడు దేవుడు. ఈ కోణాలకు డిఫరెంట్ గా కొన్ని కోణాలు ఉంటాయి మన జీవితంలో. ఆ కోణాల విషయంలో, ఆ ఆలోచనల విషయంలో, ఆ పద్ధతుల విషయంలో మనము మార్పు చెందాలనేది దేవుడి యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం. అతడు తిరిగి ఇంటికి చేర్చబడ్డాడు, సహోదరుని కలుసుకున్నాడు, కుటుంబము కలవబడింది. రోజున ప్రేమికులారా, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదము దేవుడిచ్చేదే. ఆ ఆశీర్వాదము కొరకు ప్రేమికులారా, ఒకవేళ యాకోబు వచ్చాడు, సహోదరుడు స్వీకరించలేదనుకోండి, ఏమయ్యేది? కదా అంటే రెండు వైపులా ఆ హృదయం ఉన్నప్పుడే ఆ ఫ్యామిలీ, ఆ సమస్యలు సెట్ అవుతాయి. రెండు వైపులా ఆ హృదయం లేకుండా ఒకవైపు నుంచే ఆ ప్రయత్నం జరుగుతుంది అనుకోండి, అది ఎప్పటికీ కూడా సెట్ అవుతుంది. అది ఎప్పటికీ కూడా మార్పు చెంది పరిణతిలోనికి రావడానికి అవకాశము ఏర్పడదు కాక ఏర్పడదు. అందుకే మారినటువంటి మనిషిగా యాకోబు, మారినటువంటి మనిషిగా ఈ నూతన సంవత్సరంలో మనము మన జీవితాలను ప్రభు కొరకు ఎలాగ సిద్ధపరచుకోవాలని ఆశపడుతూ ఉన్నామో కదా, అన్ని కోణాల్లో మన జీవితంలో ప్రతినిధులారా, ఇదిగో నేను దీంట్లో మారుతాను కానీ దాంట్లో మారను అంటే దెర్ ఇస్ నో పర్ఫెక్షన్. ఆ పరిపూర్ణత అనేది రాదిగా. ఆ పరిపూర్ణతలోనికి రావాలి అంటే ప్రతి దాంట్లో కూడా మనము మారవలసినదే. అలా మారినప్పుడే ప్రభు యొక్క దీవెనలు మనకు దొరకగలుగుతాయి. అలా మారిన యాకోబు జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు మన జీవితంలో కూడా దేవుడు దయచేసి దీవించును గాక. ఆమేన్. తలలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా, మేము వినినటువంటి ఈ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, యాకోబు జీవితంలో ప్రతిదీ మార్చబడుతూ వచ్చింది నాయన. అయ్యా, మొదట అతను ప్రార్థనలో ఆయన మార్పు తెచ్చుకున్నాడు. అవునైనా ప్రతిదీ మార్పుతో వచ్చింది. ప్రభా, మా ప్రార్థన జీవితంలో మార్పు రావాలి ప్రభా. అప్పుడే ప్రతి మార్పుకు నాంది ఏర్పడుతూ ఉంటుంది కనుక ప్రభా, మా ప్రార్థన మాటలు, మా ప్రార్థన ఆలోచనలు మీకు అనుకూలమై ఉండగలిగినట్లు సహాయం దయచేయండి. కేవలము భూ సంబంధమైన ఆర్థిక, అధికార, ఆరోగ్య ఆశీర్వాదాల కొరకే మేము ప్రాధాన్యపడుతున్నామేమో, ప్రాకులాడుతున్నామేమో నాయనా. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు కాక పర సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోకం చేరాలంటే పాపము నుండి విడిపింపబడాలి, పాప కార్యముల నుండి విడుదల పొందుకోవాలి నాయనా. మాలో ఉన్నటువంటి ప్రతి పాపము కడిగివేయబడాలని ప్రార్థన మేము చేయగలగాలి ప్రభా. అప్పుడే మా జీవితాలు సరి చేయబడతాయి. దేవా నైనా, మీ శిలువ రక్తములో మా జీవితాలను కడుగుట ద్వారా ఒక పరిపక్వత, పరిపూర్ణత, పరిశుద్ధత అనేది మా జీవితాలకు ఏర్పడుతుంది కనుక
అటువంటి నైనా పరిశుద్ధతలోకి తండ్రి నీ విధులముగా మేము మీ ఘనత కొరకై త్యాగములకు సహాయమును దయచేయండి. వచ్చి మీ మాటలు విన్నా మీ బిడ్డల హృదయములలో అయ్యా ఇక్కడ చెప్పబడిన మాటల కంటే అధికముగా ఆలోచించగలిగినారేమో, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ఉన్నతముగా వారు ఆలోచించి ఇంకా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలకు నీ బిడ్డలు పాత్రలు అవ్వడానికి సహాయం దయచేయండి. వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వినిన మాటల ద్వారా మా జీవితానికి ధైర్యమును గొప్ప ఆశీర్వాదమును మీరు దయచేసి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.